श्रीमते रामानुजाय नमः। श्रीमते निगमान्त महादेशिकाय नमः। श्रीमदादिवंश षडकोपयतीन्द्र महादेशिकाय नमः। श्रीमते श्री लक्ष्मीनृसिंहदेवपादकादेवः श्रीवंशडकोप श्री नारायण यतीन्द्र महादेशिकाय नमः। श्रीमते श्रीवंशडकोप श्री रंगनाथ यतीन्द्र महादेशिकाय नमः। अश्वद्गुरुभ्यो नमः। नमो नमो यामुनाय यामुनाय नमो नमः। नमो नमो यामुनाय यामुनाय नमो नमः। नमस्ते। ఇది చతుశ్లోకియోడ ఫస్ట్ పాసురము. దాంట్లో లాస్ట్ ఉన్న వర్డ్. ఇదివరకు అమ్మవారోడ వైభవం అన్నీ చెప్తూ వస్తున్నారు కదా. అమ్మవారి వైభవం చెప్పి వచ్చిన తర్వాత అమ్మవారికి మనం ఏం చెయ్యాలి, ఇలాంటి వైభవం తెలిసిపోయింది. భక్తులు మనము అమ్మవారికి ఏం చెయ్యాలి అని ఈ కన్క్లూషన్ లాస్ట్ పార్ట్లో స్వామివారి అలా చెప్తున్నారు. బ్రూమ కథం త్వాం వయం అంటే, అమ్మా నా అందరూ కూడి ఎన్ని సంవత్సరాలు ఎన్ని యుగాలు మీ వైభవం గురించి చెప్పినా కూడా మీ వైభవంలో లవలేశం కూడా చెప్పడానికి లెక్క రాదమ్మా. అమ్మవారి వైభవం ఎంత అంటే, స్వామి శ్రీమన్నారాయణ గురించి వేదం చెప్తుంది. వేదం ఎలా, వేదముడు వైభవం తెలియాలి. స్టెప్ బై స్టెప్. ఫస్ట్ వేదముడు వైభవం ఏంటి? అనంతా వై వేదాహ. వేదంకి అంతమే లేదు. భరద్వాజ మహర్షి 3 ఆయుష్ తీసుకొని వేదం చదవాలి ఇంద్రుని అడిగి తీసుకున్నారు. 3 ఆయుష్ తరువాత కూడా వేదము కంప్లీట్గా చదవడానికి ఆయనకి కుదరలేవు. ఇంద్రుడు తీసుకొచ్చి, ఓ భరద్వాజ 3 చిన్న రాయి చూపించారు భరద్వాజ మహర్షి గిట. ఆ తర్వాత అక్కడ 3 పెద్ద కొండ చూపించారు. ఓ భరద్వాజ మహర్షి, ఇంతవరకు 3 ఆయుషులు నువ్వు చదివినది ఈ రాయి ఉంది కదా, అంతే. ఇంకా చదువు విన్నది అంత కొండ ఉంది కదా, అంత ఉంది వేదము అని చెప్తున్నారు. సో అనంతావై వేదాహ అంట వైభవం ఉన్న వేదం స్వామివారి గురించి చెప్పవచ్చినప్పుడు ఏం చెప్తుంది అంటే, తైత్రీయ ఉపనిషత్తు ఆనందవల్లిలో యతోవాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ ఆనందం బ్రహ్మణో విద్వాన్ నా పిపేది కుదర్చనేది. బ్రహ్మం నా నోరికి నా బుద్ధికి దగ్గరగా ఎక్కడో ఉంది. అప్రాప్య మనసా సహ, నా మనసుకి నా బుద్ధికి నా నోరికి దూరంగా ఉన్నది బ్రహ్మము. వేదం చెప్తుంది ఇది. ఆ బ్రహ్మముడ ఆనందం మాత్రం కూడా నాకు లెక్క చేయడానికి కుదరదు. ఎవరు బ్రహ్మతో ఆనందం లెక్కకు కింద లేదు, పెద్దగా ఉందని ఎవరు తెలుసుకుంటారో వాళ్ళనే సంతోషంగా భయం లేకుండా ఉంటారని వేదం చెప్తుంది. సో వేదమే ఎనికొచ్చింది. నేను స్వామివారి గురించి చెప్పడానికి నాకు సాధ కాదు, నాకు కుదరదు నీ ఎనికొచ్చింది. కానీ మనం ఏం చేస్తాం, అమ్మవారి గురించి నేను శ్లోకం చదివిపోతున్నాము. అమ్మవారి గురించి 4 శ్లోకం చదువుకోగలి ఉంది, అది నేను ఉపన్యాసంగా చేయబోతున్నాము, అడిగే నుప్పడ చెప్పబోతున్నాము అని ఒకటి పెద్దగా డెసిషన్ చేసి వస్తున్నాం కదా. వేదమే చెప్పలేకున్న విషయంలో స్వామి ఆలవద చెప్తున్నారు. వేదమే స్వామివారి గురించి చెప్పలేకుండా చెప్తుంది. గుణరత్న కోశంలో పరాశర భట్టు ఏం చెప్తున్నారంటే, ఆ శ్లోకం కూడా పూర్తి కథలు మనం ఈ తర్వాత ఉన్న శ్లోకంలో వస్తుంది, డీడీగా చెప్తున్నా. అలా ఒక్క లైన్ మాత్రం ఇప్పుడు చెప్తున్నా. ఆయన భోగో భోక్కాదకేళీ సులకిత భగవద్ వైస్వరూప్యానుభావ సాన శ్రీహి. ఫస్ట్ వేదతోడు గొప్పతనం చెప్పిన, ఆ తర్వాత స్వామివాడు గొప్పతనం చెప్పిన. నేను స్వామివారి దగ్గర కూడా వేదానికి రావడానికి కుదరలేవని. ఇందులో స్వామి పరాశరభట్టు ఏం చెప్తున్నారంటే, ఆ స్వామియోడ విశ్వరూపం ఉంది కదా, అది కూడా అమ్మవారికి ఒక వలయాటు పొరులు చెప్పాడు. ఒక టాయ్ లాగా పోయిందంటారు. తన రసానుభవంకి ఒక చెయ్యిలోపుకుళ్ళ స్వామివాడ విశ్వరూపమే పట్టుకొని ఉన్నారంట అమ్మ. వేదం ఎవరి దగ్గర పోలేదని చెప్పిన స్వామివారోడ విశ్వరూపం స్వామి అమ్మవారికి ఒక ఆటమాడుకున్న వస్తువు
అలా చెప్తున్నారు. అప్పుడు మహాలక్ష్మి వైభవం ఎంత దూరం ఉంది అని మనం తెలుసుకోవాలి. అప్పేర్పట్ట అమ్మవారుడ వైభవంని ఏదో నాకు నోరుంది నేను చెప్తున్నాను, ఒక్క ఈ నోరుకి ఈ టంగ్కి ఒక భాగ్యం కలవడానికి మనం చెప్తున్నాం, కానీ మీ వైభవాన్ని చెప్పి పూర్తి చేయడానికి కుదరదమ్మా. ఈ జన్మల్లో కాదు, ఎన్ని జన్మాలు తీసినా కూడా మీ వైభవం నాకు చెప్పడానికి కుదరదమ్మా అని చెప్తున్నారు. ఇది ప్రమాణం ఎక్కడ అంటే, వేదంలో ఎన్నో భాగాలు ఉన్నాయి, ఎన్ని సూక్తం అంటే కలెక్షన్ ఆఫ్ మంత్ర ఇస్ కాల్డ్ సూక్తం. అందులో స్వామివారి గురించి చాలా సూక్తములు ఉన్నాయి. పురుష సూక్తం, నారాయణ సూక్తం, విష్ణు సూక్తం, అలాంటి వేదభాగం ఎక్కువ ఉన్నాయి. కానీ అమ్మవారి గురించి తక్కువనే వేదభాగంగా ఉంది. శ్రీ సూక్తం, నీలా సూక్తం, శ్రద్ధా సూక్తం, భూ సూక్తం, మేధా సూక్తం, ఇలాంటి తక్కువన భాగం ఉంది. అదేవిధంగా మన ఆచార్య వారు శ్రీసూక్తి గల మనం చూస్తే, ఇదే స్వామి ఆలవందార్ స్తోత్రరత్నం చతుశ్లోకి 2 గ్రంథం చేశారు కదా. స్తోత్రరత్నం స్వామివారికి, చతుశ్లోకి అమ్మవారికి. స్తోత్రరత్నంలో 65 శ్లోకం చేశారు, అమ్మవారికి ఒట్టిగా 4 శ్లోకం. తర్వాత కూరతాళ్వాణ్ 5 స్తవం చేస్తారు, దాంట్లో 4 స్తవం స్వామివారికి, ఒక్కొక్కరి 100 శ్లోకం పైన. కానీ అమ్మవారికి ఒకే ఒక స్తవం, శ్రీస్తవం, దాంట్లో కూడా 11 శ్లోకం పరాశర పట్టారు. స్వామివారికి శ్రీరంగరాజ స్తవం ఉత్తర శతకం, పూర్వ శతకం, ఉత్తర శతకం 250 దగ్గర పైన శ్లోకం చేశారు. కానీ అమ్మవారికి శ్రీగుండత్వ కోసం ఒకే గ్రంథం, దాంట్లో 65 శ్లోకం మాత్రమే, 61 శ్లోకం మాత్రమే చేశారు. స్వామి దేశికన్ 27 స్తోత్రంగా చేస్తారు. అలా 3 నాడుదా అమ్మవారికి శ్రీస్తుతి, భూస్తుతి, నీలా శ్రీస్తుతి, భూస్తుతి, గోదాస్తుతి 3 మాత్రమే అమ్మవారిది. ఇదన్నీ స్వామివారికి. ఇదందరూ వన్ సైడ్లా చేస్తా మారి ఉన్నా కదా. అందరూ స్వామివారు ప్రేస్ చేస్తున్నాం, అమ్మవారు ఎందుకు ప్రేస్ చేయలేవు, తక్కువ ఎందుకు పాసన చేస్తారు అంటే, ఆచార్య వారు చెప్తున్న విషయం ఏం తెలుసా, స్వామివారి గురించి చెప్పవచ్చు చెప్తున్నారు, అమ్మవారి గురించి చెప్పడానికి నోర్ల లేదు, అంత వైభవం. ఇప్పుడు చిన్న విషయం అంటే, చెయ్యిలో 2 పండు పట్టుకోవచ్చు, ఈజీగా పోవచ్చు. 10 పండు అంటే ఈ చేయిలో కుదరదు కదా, 10 పండు 2 చేతితో కుదరదు కదా. అమ్మవారి వైభవం అలా ఉంది. ఈ చిన్న నోటితో చెప్పడానికి కాదు అమ్మవారి వైభవం, స్వామివారి వైభవం చెప్పవచ్చు. ఎందుకంటే ఆయనకి 65 శ్లోకం ఎక్కువ శ్లోకం చేశారు. అమ్మవారితో 4 శ్లోకం చెప్పినోడనే ఆయనకి నోరు అన్ని పోయింది. ఈ తర్వాత అమ్మవారు చెప్పడానికి నాకు చాలా కాదు, అమ్మవారు వైభవం తెలిసిపోయినారు కదా, వాళ్ళకి తెలిసిపోయినా వాళ్ళు అడిగారంటే, ఇంత గొప్పమైన విషయం చెప్పడానికి నాకు అరుగద కాదు, నేను నోరు మోసుకుంటారు. సో అంత వైభవం ఉన్నదా శ్రీ మహాలక్ష్మి వైభవం. అందుకంటే అందరూ ఆమె దగ్గర మొదల్లో వెళ్ళి చరణాగతి చేసుకొని ఆ తర్వాత స్వామివారి దగ్గర వెళ్ళాలి అని మన శాస్త్రం చెప్పబడుతుంది. ఈ పార్ట్తో ఈ చతుశ్లోకియోడ మొదటి శ్లోకంతోడ వ్యాఖ్యానం పూర్తి అయింది. నెక్స్ట్ వీడియో నుంచి 2వ శ్లోకం నుంచి ఆడవందరు ఎలా అమ్మవారు అనుభవిస్తున్నారు, ఎలా చెప్తున్నారు, అదన్ని విషయాన్ని ఇంకా అనుభవమైన శ్లోకం అన్నీ అమ్మవారి దగ్గర ఆయన ఎంత దూరం ప్రేమగా ఉన్నారని పైన శ్లోకంలో ఉంది. అందరూ తప్పకుండా వినాలని కోరుతున్నాము. శ్రీమదే రామానుజాయ నమః, శ్రీమదే నిగమాంత మహాదేశికాయ నమః, శ్రీమద్ ఆదివంశటకోప విధి మహాదేశికాయ నమః, శ్రీమదే శివంశటకోప శ్రీ రంగనాథ విధి మహాదేశికాయ నమః.